హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. మరి ఒక పరిశుద్ధ దినాన, ప్రభు దినాన దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని, వాక్యం చేత మీరు దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. పోయిన 2 వారాల క్రిందట ఈ నెల మొదటి వారంలో 4వ తేదీన ఈ యొక్క అంశాన్ని నేను ప్రారంభించాను. ఈ అంశాన్ని తిరిగి ఈ వారం కూడా కంటిన్యూ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని చదివేటప్పుడు మనమందరం లేచి నిలబడాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరము నెమ్మదిగా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కరు మీ బైబిల్లో చూసి ఈ వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను. 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వీకిల్లో దీవించును గాక. అలాగే నిలబడి 1 నిమిషం చిన్న ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మీకు మీరుగా వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేయండి. దేవా నాతో మాట్లాడు, నన్ను బలపరచని ఒక్క మాట మీరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వాక్యమైన దేవానికి స్తోత్రాలు. నేను మాతో మాట్లాడే దేవానికి స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభానికి స్తోత్రాలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం తగినట్లుగా నేను అతన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నేను అతన్ని ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినును గాక అని మీరు సెలవిచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను ఆత్మ సంబంధమైన విషయాలు మేము వినుటకు శ్రద్ధ కలిగి నీ వాక్యం మీద మా దృష్టి కేంద్రీకరించి తండ్రి ప్రభా చక్కగా వినగలుగుటకు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. వచ్చినటువంటి బిడ్డలు నేను ఈ వాక్యం చేత తండ్రి ప్రభా దీవించబడినట్లుగా మీరు ఈ వాక్యాన్ని దీవించండి ప్రభా. నన్ను మీ శిలువ చాటున మరిపరచండి నాయన తండ్రి. నీ ఆత్మతో నీ వాక్యంతో నన్ను నింపండి ఆయన. ప్రతి మాట, ఆలోచన, తలుపు మీరు నాకు అనుగ్రహించండి. మీ నామాన్ని, మీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి ప్రభా. మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. ఒక్కొక్కరిని నీ వాక్యం చేత సూటిగా దాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరి చేయమని, నీ రాకడ వరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఎవరికి వారే సిద్ధపడటానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పర సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ లోకంలో మనకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. అవి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు. మనకు కావలసినటువంటి అన్నవస్త్రంలో, మనకు కావలసినటువంటి వసతులు, మనకు కావలసినటువంటి ధనము, మన అవసరాలకు తీరేటువంటి ఖర్చులకు కావాల్సిందంతా కూడా దేవుడు మనకి అమరుస్తాడు. కనుక ఈ దీవెనలు కాకుండా మనం ఆత్మీయంగా బలపరచబడాలి అంటే దేవుడు మన కొరకు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచారు. దాంట్లో మొట్టమొదటిగా మనం ధ్యానించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ లోకంలో, భూలోకంలో మనం ఉండగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం ఏ విధంగా పొందాలి, అవి ఏవేవి ఉంటున్నాయో అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు, మన చెన్నై కానీ, ఢిల్లీ కానీ, విశాఖపట్నం కానీ ఏ స్థలానికి వెళ్ళాలన్నా
ట్రైన్లో కానీ, బస్సులో కానీ, విమానంలో కానీ వెళ్ళినప్పుడు మనం టికెట్ కొనుక్కోవాలి. కనుక ఆ టికెట్ కొన్న తర్వాతనే నీవు ఏదైనా వాహనాన్ని ఎక్కి నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలానికి నువ్వు వెళ్ళగలుగుతావు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ భూలోకాన్ని విడిచి మనం కూడా పరలోకానికి చేరాలి. అందుకని మనం ఈ లోకంలో ఉండగానే ఆ టికెట్ను మనం సంపాదించుకోవాలి. మరి చాలామంది ఈ దినాల్లో మరి యుఎస్ కానీ, యూకే కానీ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మొట్టమొదటిగా వారు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మరి పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటారు. పాస్పోర్ట్ అనేది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వారికి విదేశాలు వెళ్ళటానికి వాళ్ళ పర్మిషన్ ప్రభుత్వము ఇచ్చినట్లుగా అది ఆ పాస్పోర్ట్ ఉంటుంది అన్నమాట. కనుక ఈ లోకంలో మనము పాస్పోర్ట్ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి మనం రెడీ అవ్వాలన్నమాట. కనుక పాస్పోర్ట్ సిద్ధం చేయటానికి దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు మరి ఆత్మ సంబంధమైనవి ఈ లోకంలో మన కొరకు సిద్ధపరిచారు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రక్షణ అనేటువంటి చాలా క్లుప్తంగా పోయిన వారం మనం ధ్యానం చేసినటువంటి కొన్ని మాటలు నేను చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. రక్షణ అనేది సాల్వేషన్. కనుక ఈ సాల్వేషన్ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనము మరి ఈ లోక సంబంధంగా పాత నిబంధన కాలంలో జరిగినట్లుగా జంతువుల యొక్కయో, ఎద్దుల యొక్కయో, కోటల యొక్కయో రక్తం వల్ల మనం విమోచింపబడలేదు. కనుక అవి అర్పించినా కూడా తిరిగి మళ్ళీ వెళ్ళి పాపం చేస్తున్నాం. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం అదే. ఇక్కను బలి లేకుండా చేసి తను తాను బలి అర్పణగా అర్పించుకొని నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని ఆయన చిందించడం వలన ఆ రక్తంలో మనకు పాప క్షమాపణ కలుగుతుంది. కనుక యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయదు. కనుక యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి రక్షణ వస్తుంది. కడగబడటము అని అంటే ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆ యొక్క రక్తంలో ప్రభా నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఆ ఒప్పుకున్నటువంటి వాటిని నేను విడిచిపెడుతున్నాను అని దేవునితో ఒక ఒప్పందం చేయటం అన్నమాట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే యేసు రక్తం మనము మన పాపముల నుండి ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా చేయి. కనుక ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కనుక యేసు రక్తంలో కడగబడకపోతే మనకు ఆ పాస్పోర్ట్ అనేది రావటము కష్టం. కనుక ఆ యొక్క రక్తం కొరకు మనం ప్రాధేయపడే అవసరం లేదు. మనం ఏదో పుణ్యకార్యాలు చేయడానికి అవసరం లేదు. బలులు అర్పించేయవలసినటువంటి అవసరత లేదు. మనల్ని మనము గాయపరుచుకొని మన రక్తాన్ని కార్చుకోవడానికి కూడా అసలు అవకాశమే లేదు. యేసు ప్రభువే తన సొంత రక్తాన్ని మన కొరకు ఆ శిలువలో మరి అర్పించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మనకిచ్చాడు. కనుక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఈ మార్గమే పరలోకానికి మార్గం. అందుకని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కనుక ఆ మాట ఎక్కడుందో మీకు తెలుసా అందరికీ? ఇక్కడున్న వాళ్ళు చెప్పాలి. ఎవరైనా రోజు మీరు వాక్యం చదువుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పాలి. యోహాను సువార్త 14వ అధ్యాయములో 8వ వచనం. కనుక ఆ విధంగా మా మార్గంలో మనం వెళ్తేనే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. చదవబడినటువంటి ఎఫెసీ పత్రికలో మీరు మొదటి అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోమని నేను చెప్పాను. కనుక మొట్టమొదటిగా రక్షణ కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వీఆర్ చోజన్ పీపుల్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి ప్రజగా మనల్ని చేసుకున్నాడు. మనం అందరం అన్యులమే, మనం యూదులము కాదు.
యూదులంటే నా ప్రజలు, నా బిడ్డలు అని దేవుడు చెప్పుకున్నాడు. కనుక యేసు ప్రభు మరి తండ్రి అయినటువంటి దేవునితో మరి పరలోకంలో మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పాడు అంట, అడిగాడంట తండ్రిని, తండ్రి మరి యూదులే నీ ప్రజలైతే అన్యులు విగ్రహారాధికులు నిన్ను ఎరగనటువంటి వారు వారు ఏం కావాలి? వారు కూడా బలులు అర్పించి నిన్ను సేవిస్తే నువ్వు చేర్చుకుంటావు అంటే దేవుడు అంగీకరించలేదంట. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు నా కుమారుడిగా భూలోకానికి వెళ్ళి నీ రక్తాన్ని చిందించి వారికి పాప క్షమాపణ కలుగునట్లుగా ఆ యొక్క నీ రక్తాన్ని అర్పించినప్పుడు నేను వారిని అంగీకరిస్తానన్నాడు. అందుకని నేను శిలువలో 2 చేతుల్లో మేకులు కొట్టించుకొని ఆ ఒక చేయి నుండి యూదులను, మరొక చేతిలో నుండి అన్యులైనటువంటి మనల్ని, అన్య భాషలతో మాట్లాడుతున్నటువంటి మనల్ని, విగ్రహారాధికులైనటువంటి మనల్ని, నశించిపోతున్నటువంటి మనల్ని అందరినీ కూడా యూదులతో సహపౌరులుగా మనల్ని చేశారు. కనుక అది రెండవది, మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు ఉత్పత్తి ముందే, జగత్తుకు పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో మనము రూపింపబడక ముందే మనము దేవుడిలో ఏర్పరచబడిన వారు. నేను ఆ రెఫరెన్సెస్ మీకు లాస్ట్ వీక్ చెప్పాను. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తంలో, శిలువ కార్యంలో మనం జరిగేది ఏంటంటే క్షమాపణ, విమోచన. కనుక ఆ విమోచన కొరకు దేవుడు మన ఏమన్నాడంటే, నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని క్షమిస్తాను. 87వ కీర్తనలో 4వ వచనంలో ఆయన దయాళుడు, క్షమించటకు సిద్ధమైన మనసు కలవాడు. కానీ ఎటువంటి ఘోరమైన పాపమైన, ఎటువంటి భయంకరమైనటువంటి పాపమైన, వేశ్యలైనా, దొంగలైనా, దోచుకునే వారైనా, ఎటువంటి పాపంలో ఉన్నటువంటి వారినైనా దేవుడు ప్రేమిస్తాడు. యేసు ప్రభు ప్రేమిస్తాడు. అందరి కొరకు ఆయన మరణించాడు. యూదుల కొరకు మాత్రమే కాదు, లేదా క్రైస్తవులకు మాత్రమే కాదు, సంఘంలోనికి వచ్చే వారి కొరికి మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక గతంలో జీవించినటువంటి వారు, ప్రస్తుతం జీవించినటువంటి వారు, రాబో దినాల్లో పుట్టబోయే వారందరి కొరకు ఒక్కసారి బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. అందుకని మరి పౌలు తన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం మరి 19వ వచనములో మరి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన మన కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు, నేను పరిశుద్ధులను. చూడండి ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎవరి రక్తం అండి? నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తం మనల్ని విడిపించింది, విమోచించింది. అనగా దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు క్రయధనాన్ని చెల్లించాడు. క్రయధనము అంటే విడిపించుకోవటం అన్నమాట. మన పాప బంధకాల్లో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. కనుక ఆ సాతాను యొక్క బంధకాల నుండి మనం విడిపించడానికి ఏ బంగారమో, ఏ వస్తువులో, ఏ డబ్బులో, ఏ ధనమో, మన వెండి నాణ్యాల్లో పనికి రాలేదు. కనుక ఆయన తన స్వరక్తం ఇచ్చాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చింది. అనేకుల కొరకు క్రయధనాన్ని, క్రయధనము అంటే మనం చేసినటువంటి పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి తన రక్తం ఇచ్చాడనమాట. కనుక మనం చేసేటువంటి బానిసలుగా ఉన్నటువంటి వారి కొరకు పాత నిబంధన గ్రంథంలో ఏమైతే తీసుకొని వస్తారండి? నాణ్యాలు ఇచ్చి, వెండి నాణ్యాలు ఇచ్చి విడిపించుకుంటారు. బానిసలు కొనుక్కుంటారు, బానిసలుగా వారి ఇళ్లలో పెట్టుకొని పని చేయించుకోవడానికి విడిపించుకొని తీసుకొని వస్తారు.
కనుక మనము పాప బంధకాల్లో ఉన్నాము, సాతాను బంధకాల్లో ఉన్నాడు. మనల్ని విడిపించడానికి ఆయన బంగారం కానీ జంతువుల యొక్క రక్తం కానీ ఆయన వినియోగించలేదు, కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ క్రయధనాన్ని మన కొరకు చెల్లించను అని మనం గ్రహించగలుగుతున్నాం. హీ పేడ్ ద ప్రైస్ ఫర్ అవర్ సిన్స్. ఆ యొక్క పాపముల కొరకు, అందరి పాపముల కొరకు యేసు ప్రభు యొక్క రక్తము ఆ యొక్క విలువైనది, ఆ ధర చెల్లించాడన్నమాట, ఆ ఖర్చు చెల్లించాడు. కనుక దేవుని యొక్క ప్రణాళికలో మనం రక్షణ పొందుకోవాలని దేవుడు కృప చూపి మన రక్షణలో నడిపించాడు, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనంలో సంపూర్ణ జ్ఞాన వివేకములు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజున ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం ఏం చేయాలంట? సంపూర్ణ జ్ఞాన వివేకం. ఈ సంపూర్ణ జ్ఞాన వివేకములు మనకు ఎక్కడి నుండి వస్తాయి? మన ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆ ఏదైనా వనంలో ఏం చేశారండి? ఆదామవ్వలు మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షములను వారు భుజించారు. కనుక వాళ్ళకి వివేకం వచ్చింది, తెలివి వచ్చింది, మరి జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, కానీ దాన్ని వాడుకోలేకపోయారు. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధమైనది. కనుక ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణంగా దేవుడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని యెషయా భక్తుడు మరి తన గ్రంథంలో, మరి ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నటువంటి మాట, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములను ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కనుక దేవుని ఆత్మను ఎవరైనా మనం పొందుకున్నట్లయితే ఈ జ్ఞాన వివేకములు రావాలి, బుద్ధి రావాలి, మనకు తెలివి రావాలి, మనకు బలం రావాలి, మనకు ఆలోచన శక్తి రావాలి. ఆయన ఆలోచనకర్త. కనుక ఈ జ్ఞాన వివేకములు ఆత్మను సంపూర్ణంగా మనకి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. రక్షణ పొందుకున్నామని మనం చెప్తున్నాము, కానీ ఈ జ్ఞాన వివేకములు మనకు ఉన్నాయా? ఈ జ్ఞాన వివేకములు మనకు ఉన్నాయా లేదో ఒకసారి మనం చూసుకోవాలి. కానీ యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు మరి ఆ యొక్క ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనలను నిర్దోషులుగాను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఉండుటకు ఆయన వచ్చాడు. ఆయన ఈ యొక్క రక్షణ ఏర్పాటు చేశాడు. కనుక మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా? మొదటి పేతురు గ్రంథంలో చెప్పినట్లు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. కనుక పరిశుద్ధంగా అపరిశుద్ధంగా ఉన్న ఏది కూడా పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. నిశ్చితమైనది ఏది కూడా పరలోకంలో ఉండదు. కనుక ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడుతున్నామంటే, పవిత్రులుగా చేయబడుతున్నామంటే యేసు రక్తములోనే. కనుక ఎప్పుడైనా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు శిలువ కార్యాన్ని, ఆ రక్తాన్ని గురించి మనం చెప్పకపోతే అది సువార్తనే కాదు. యేసు ప్రభు రక్తంలో మనం కడగబడ్డామా? సండే చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ నీవు రక్షణ పొందుకున్నావా? యేసు ప్రభువును స్వరక్షకునిగా నీవు అంగీకరించాడు. ఆయన నీ యొక్క రక్షకుడా? ఆయన నీకు విమోచకుడుగా ఉన్నాడా? ఆయన నీ సృష్టికర్త, నీకు ఊపిరినిచ్చింది ఆయనే. ఆయన జీవింపజేస్తున్నాడు. ఆయుష్కాల దినములో ఆయన పర్మిషన్లో మనం జీవిస్తున్నాం ఇక్కడ అని మనం గుర్తించాలి. కనుక మనల్ని నిర్దోషులుగా, ఆయన పాపం లేనివాడు కనుక పాపం లేనివారుగా మనల్ని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం. ఎవడైనా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు నిత్య జీవం కలిగినవాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. కనుక మనకు విశ్వాసం ఉందా?
సంపూర్ణ విశ్వాసం లేదండి. అల్ప విశ్వాసం ఉంటుంది, స్వల్ప విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. కానీ గొప్ప విశ్వాసంలోనికి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. కనుక గొప్ప విశ్వాసం ఏంటంటే, మనం ఏమీ చూడలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏది చూడలేదు, యేసు ప్రభు సిలువ వేయబడింది చూడలేదు, యేసు ప్రభు రక్తం కార్చింది చూడలేదు, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి ఆ 33 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడో మనం చూడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి లేఖన భాగాన్ని మనం నమ్ముతున్నాం. అది విశ్వాసం. కానీ ఏదైతే చూడలేదో అది విశ్వసించడమే మన గొప్ప విశ్వాసం. కనుక మనం ఆ విశ్వాసంలో ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు. మొదటి యోహాను పత్రిక 1:7 యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయి. పవిత్రులు అంటే పరిశుద్ధులుగా చేయండి. ఆయన పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మనకు అప్పగించాడు. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలా లేదా అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం డిసైడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా దేవుని సంతోష పెట్టాలి, ఈ విధంగా దేవుని సమీపంగా నేను జీవించాలి అని మనం నిర్ణయించుకోవాలి. పోయిన వారమే మనము మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చింది అంటే దేశానికి వచ్చింది. కానీ దేశ పరిస్థితులని నేను వివరించట్లేదు. కానీ వ్యక్తిగతంగా నీకు స్వాతంత్రం వచ్చిందా? పాపం మీద నీకు జయం వచ్చిందా? ఆ యొక్క జయాన్ని నువ్వు పొందుకుంటేనే నీవు స్వాతంత్రం కలిగినటువంటి వాడవుగా ఉంటావు. కనుక పాపము నుండి విడుదల పొందితే, జయం పొందితేనే నీవు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండగలుగుతావు. కనుక ఎప్పుడైతే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడు దేవుని పిల్లలం అవుతామన్న. ఈ దేవుని పిల్లలము అనడానికి చాలా వివరణ రోమపత్రికలో రాయబడింది. అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే యోహాను సువార్త 1:12 ప్రకారంగా తను ఎందరు అంగీకరించిందో వారందరికీ దేవుని పిల్లలందరూ ఆయన అధికారమును ఇచ్చేది. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఒకసారి చూద్దాం. 14 నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంది. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. దేవుని ఆత్మ మనకి ఎప్పుడు వస్తుంది? రక్షణ పొందుకున్నప్పుడు వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4:6 చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనం ఎప్పుడైతే పాపాలను ఒప్పుకుంటారో కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపుతాడంట. ఆ కుమారుని ఆత్మలే పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్మ ఆత్మ చేత మనము నింపబడతాము. దేవుని కుమారులై మనం అప్పుడు పిలువబడతామను. 15 రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఎందుకనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. కనుక ఇక్కడ చాలా అర్థం వచ్చేటువంటి మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. కనుక దత్తపుత్ర ఆత్మను అంటే ఏంటి? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని సొంత కుమారునిగా అంగీకరిస్తున్నాడు. కనుక ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దత్తపుత్రులుగా అంగీకరిస్తున్నాడు. అంటే అడాప్షన్ అని చెప్తారు కదండి, దత్తత తీసుకున్నాము. వేరే వాళ్ళ భార్య భర్తలకు పుట్టినటువంటి కుమారునో కుమార్తెనో మనము సొంతం చేసుకున్నప్పుడు దాన్ని దత్తత అని అంటారు. కనుక ఇప్పుడు మనము దత్తపుత్రులము. దత్తపుత్రులకు కూడా వారసత్వము ఉంటుంది. ఆ యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కనుక యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి జ్యేష్ఠ కుమారుడు, ఆయన పెద్ద అన్న. ఆ తర్వాత మనం అందరం కూడా ఆయనకు తక్కువ స్థితిలో ఉన్నటువంటి అన్నదమ్ములము, అక్క చెల్లెలం అన్నమాట. కనుక ఆయన తమ్ముళ్ళము చెల్లెలు. అందుకనే చాలా సంఘాల్లో యేసు ప్రభువుని పెద్దన్న అని పిలుస్తారు, ఏసయ్య ఏసన్న అని పిలుస్తారు.
కనుక ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనకు దత్తపుత్రులుగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అంగీకరించాడు. అదే అధ్యాయంలో 17వ వచనం మనం చూసినట్లయితే, మన పిల్లలమైతే వారసులము. వారసులం అంటే ఏంటండి? వారసత్వం వస్తుంది. తల్లిదండ్రుల నుండి పిల్లలకు, పిల్లల నుండి వాళ్ళ పిల్లలకి, ఈ విధంగా వారసత్వాన్ని వస్తాయి. మన భారతదేశంలో వారసత్వం ఎవరికి వస్తుందండి? మగవారికే వస్తుంది కదండి, మగ పిల్లలకే వస్తుంది వారసత్వం. ఆ ఇంటి పేరు కానీ ఆ ఆస్తులు కానీ వాళ్ళకే ముందు జరుగుతాయి, ఆ తర్వాతనే కుమార్తెలు. కానీ దేవుని రాజ్యంలో ఆ విధంగా లేదు. స్త్రీలైనా పురుషులైనా అందరి వారసులు. మనల్ని వారసులుగా దేవుడు అంగీకరించాడు. కనుక యేసు ప్రభువు మనకు మన దేశంలో మనకి ఏ విధంగా పౌరసత్వం ఇచ్చాడో, యేసు ప్రభువుని బట్టి పరలోకంలో దేవుడు మనకు ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనకు ఇస్తున్నాడు. కనుక యేసు ప్రభువుకి తండ్రి అయినటువంటి దేవునికి ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి మనం వారసుగా, మనకు ఆ వారసత్వాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక మధ్యలో నేను ఈ మాట చెప్పిన తర్వాత ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, మీరు రక్షణలోనికి వచ్చారా? యేసు ప్రభు రక్తంలో మీరు కడగబడ్డారా? మీ పాపాలను మీరు ఒప్పుకున్నారా? మీ పాపాల గురించి మీరు పశ్చాత్తాపడ్డారా? కన్నీళ్ళు విడిచారా? విడిచిపెట్టారా? ఒప్పుకోవటం చాలా ఈజీ. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవటం, మళ్ళీ దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పాపాలను మన తల మీద ఎత్తుకొని వెళ్ళిపోతాము. అంటే స్టిల్ వీ కంటిన్యూ ఇన్ ద సేమ్ సిన్స్. ఆ యొక్క పాపాలలోనే మనము జీవిస్తూ ఉంటాం అన్నమాట. కనుక ఆ విధంగా కాకుండా మన వారసత్వాన్ని పొందుకోలేము, మన వారసత్వాన్ని పొందుకోలేము. కనుక తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, వాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు వారసత్వాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తిరిగి ఆయన వారసత్వాన్ని ఇచ్చాడు తండ్రి. కనుక మన పాపంలో, బంధకాల్లో, సాతానుకు లోబడి పాపం చేస్తూ వచ్చాము. దేవుడు మనల్ని విడిపించాడు, తిరిగి మనం దేవుని పిల్లలుగా మనల్ని స్వీకరించాడు. ఆయన వారసత్వం మనకు వచ్చింది. కనుక ఆయన వారసులుగా ఉండాలి అంటే యేసు ప్రభు ఉన్నట్లుగా మనం ఉండాలి. 128వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట, కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యం. కనుక కుమారులు కాదండి, నేను ఇందాక చెప్పినట్లు అందరూ స్వాస్థ్యము పొందుకోవాల్సిన వారిని. స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైనా, వాళ్ళకి అందం వైకల్యం ఉన్నా, వారి అందం లేకుండా ఉన్నా, చదువు లేకుండా ఉన్నా, ఎవరైనా కూడా రక్షణ పొందుకుంటే వారు వారసులు, వాళ్ళు వారసులు. కనుక ఇటువంటి వారసత్వాన్ని మనం పొందుకున్నాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట, 4:16లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము సమయోచితమైనటువంటి, మనం కనికరింపబడ్డాము, సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందటానికి ఆయన కృపాసనం దగ్గరికి మనం వచ్చాము. ఆయన కృపాసనం దగ్గరికి అంటే బలిపీఠం దగ్గర రావడానికి కూడా మనకు యోగ్యత లేదు, కానీ ఆ యోగ్యతను దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనం పిల్లలం కనుక. ఇంతవరకు పాపం చేసినటువంటి వారి బలిపీఠాన్ని సమీపించలేరు. మనం చూసాం, మందసాన్ని తాకినప్పుడు వాళ్ళు అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. అంత పరిశుద్ధమైనది ఆయన సన్నిధి. కనుక ఆ సన్నిధి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉంటుంది అని మనం భయభక్తులతో రావాలి. కనుక విత్ గ్రేస్ ఏంటంటే కృపాసనము అంటే కృప చేత నిర్మించబడినటువంటి సింహాసనం. అక్కడ కృప ఉంది కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే మనకు ఆ యొక్క ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. కనుక ధైర్యముగా ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను. పాపం చేసిన వాడికి ధైర్యం ఉండదండి. పాపం చేసిన వాడు దాక్కుంటాడు, లేదా నలుగురిలో కలవలేడు, లేదా వెనకాల ఎక్కడో బయట ఎక్కడో కూర్చొని వెళ్ళిపోతాడు ఎవరు కనబడకుండా. కానీ క్షమాపణ పొందుకునేటువంటి వారు అందరి ఎదుట నిలబడుతారు. అంతకంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన కృపాసనం దగ్గరికి రావడానికి ఆయన ధైర్యం పొందుకుంటాడు.
కనుక స్తుతులతో నువ్వు ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే నీ హృదయంలో ఆయనకు ఒక సింహాసనం, నీ గృహంలో నీ యొక్క పడగదిలో నువ్వు మోకరించి ఆయన స్తుతిస్తుంటే అదే ఆయనకు సింహాసనం. దేవుని మందిరము దేవునికి కృపాసనం. కనుక మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆయన కృపాసనం దగ్గరికి మనం ధైర్యంగా వచ్చి మన యొక్క అవసరతలన్నీ కూడా ఆయనకు మనం చెప్పుకోవచ్చు, ఆయన ఆరాధించవచ్చు. కనుక ఈ ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు కృపాసనం దగ్గరికి రావడానికి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము ఆయన శరీరములో అంగములై ఉన్నాము, అవయవములై ఉన్నాము. ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ మరి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఉన్నామండి? ఎవరికి వారే ఉన్నామా? సంఘానికి శిరస్సు యేసు ప్రభు. సంఘంలో బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకున్నటువంటి వారందరం కూడా ఆయన శరీరంలో అవయవములు అది గుర్తించాడు. ఆయన శరీరము సంపూర్ణం చేయబడాలి అంటే అందరూ సంఘానికి రావాలి. నీ పాత్ర ఏంటి, నీ బాధ్యత ఏంటి, నువ్వేం చేయాలి ఆయన నీకు చూపిస్తాడు. కనుక ఆయన శరీరాన్ని సంతోష పెట్టడానికి, ఆయన శరీరం సంపూర్ణం చేయబడటానికి నువ్వు ఒక అవయవంగా ఉన్నావు. ఒకవేళ మన చేతుల్లో ఉన్నటువంటి 5 వేళ్లలో ఒక మధ్య వేలు లేదనుకోండి, ఎలా ఉంటుందండి? ఇలా ఉంటే ఏమంటారు? అంగవైకల్యం కలిగిన వారు. క్యాన్ వి సే దట్ జీసస్ ఇస్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని దేవుణ్ణి మనం అనొచ్చా? అనగలుగుతామా? నువ్వు లేకపోతే ఆయన ఆ విధంగా పిలువబడతాడు. గుర్తించండి సంగమా, గుర్తించండి. ఎవరికి వారే మీ సొంత పనుల్లో ఉండాలి. ఉద్యోగాలు చేయొద్దు, వ్యాపారాలు చేయొద్దు, మీ పనులు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు సంఘంతో అతకబడి ఉన్నావా? సంఘం అంటే నీకు ఆసక్తి ఉందా? సంఘం అంటే నీకు బాధ్యత ఉందా? అవయవం అయి ఉండాలి. ఆ శిరస్సును హత్తుకొని ఉండాలి, శిరస్సుకు అటాచ్డ్ అయి ఉండాలి. నేను చాలాసార్లు శిరోధ్యానంలో కూడా చెప్పాను, యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయితే మీరందరూ అవయవాలు అయితే సంఘము నెక్. ఈ నెక్ లేకపోతే శరీరంతో నువ్వు అతకబడలేవు. సంఘము ద్వారానే నువ్వు అతకబడాలి. కనుక ఎత్తబడిన సంఘంలో కూడా నువ్వు విడివిడిగా ఉండి బయట ఎక్కడెక్కడో ఏ చర్చిలకో ఏ ఆరాధనలకో వెళ్ళి ఒక సంఘానికి చెందకుండా ఉంటే నువ్వు ఎత్తబడలేవు. ఏ సంఘానికైనా నువ్వు అటాచ్ అయి ఉండు. నేను ఇదే సంఘం అని చెప్పట్లేదు. wherever you go, whichever church you go, you be attached to that. ఆ సంఘానికి నువ్వు హత్తుకొని ఉండాలి, ఆ శిరస్సును నీవు హత్తుకొని ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక నువ్వు హత్తుకొని ఉన్నావా? నీ సంఘానికి నువ్వు హత్తుకొని ఉన్నావా? మన కుటుంబాలను మనం ఎంత ప్రేమిస్తాం, మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఒకరినొకరు సిబ్లింగ్స్ అందరూ, తోబుట్టులందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ యేసు ప్రభువుని ప్రేమించవా? యేసు ప్రభువుతో నువ్వు అతకబడాలని అనుకోవా? యేసు ప్రభువును కలుసుకోవాలని నువ్వు అనుకోవా? యేసు ప్రభువుతో నేను మాట్లాడాలి అని నువ్వు అనుకోవా? అది నీ బాధ్యత. నీ బాధ్యతకు నీవే ఉత్తరవాదివి. దేవుడు నిన్నే అడుగుతాడు. ఈచ్ వన్ షుడ్ స్టాండ్ బిఫోర్ ద గాడ్. ఆ దేవుని ఎదుట నువ్వు నిలబడాల్సినటువంటి అవసరత రాబోతుంది. అక్కడ యోగ్యంగా నిలబడటానికి నీకు యోగ్యత ఉందా? ఒక్కసారి ఎవరికి వారే పరీక్షించుకోవాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట, అక్కడ సత్యవాక్యమును, సంపూర్ణమైనటువంటి సత్యవాక్యాన్ని మనకి ఇచ్చాడు. పూర్వకాలంలో లేదండి. పూర్వకాలంలో పాత నిబంధనల కాలంలో చాలా వరకు కూడా
బైబిల్ ప్రింట్ అవ్వలేదు. వారి చర్మపు చుట్టాల్లో అది కూడా మోసే తర్వాత ఆ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత రాయబడింది. అంతకు ముందంతా వాళ్ళు చెప్తే వినేవాడు. మనం ఎంత అదృష్టమో, ఎంత భాగ్యవంతులమో, మన బైబిల్ మన చేతిలో ఉంది. నువ్వు సత్యవాదాన్ని సంపూర్ణంగా నువ్వు అంగీకరించాలి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నీకు ఆ పాస్పోర్ట్ నీకు ఉన్నది అంటే నీవు ఆ వాక్యంలో తరబీదు పొంది ఉండాలి. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఆ వాక్యం ఉండాలి. ఆ సత్యవాక్యంతో నీ హృదయాన్ని సంపూర్ణంగా నీవు నింపుకోవాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏముందండి, అన్ని కథలే కదా అని అనుకోవచ్చు మనం. పాత నిబంధన గ్రంథము మరి క్రొత్త నిబంధన గ్రంథము రాయబడటానికి చాలామంది భక్తులు చాలా ప్రయత్నాలు చేశారు, హింసలు పొందారు, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని సమర్పించుకున్నారు. చాలా వరకు విదేశాల నుండి వచ్చినటువంటి వారు మన భాషను నేర్చుకొని ఆ బైబిల్ గ్రంథాలని తర్జుమా చేయించారు. ఈ రోజున నీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు చదువుకోగలుగుతున్నావు అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు చేసినటువంటి సమర్పణ, అది గుర్తుపెట్టుకో. మనం ఎంత బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒక్క బైబిల్ దొరకాలంటే చాలా కష్టపడేవారు. కానీ ఈ రోజుల్లో మనకు 10 బైబిళ్ళు ఉంటాయి షెల్ఫ్లలో, తన దిండు కింద ఉంటాయి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంటాయి బైబిల్. ఖండించాలి, బైబిల్ ఉందా అంటే ఉన్నది. అనేక ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, తర్జుమాలు ఉన్నాయి, అవన్నీ మనం కొనుక్కుంటాం. మంచి మంచి ప్రింటెడ్ బైబిల్స్ ఉన్నాయి, గోల్డ్ సైట్స్ ఉన్నట్టు ఉన్నాయి, జిప్పి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కుంటాం. కానీ ఆ వాక్యం నీలో ఉందా? ఆ వాక్యం నీలో ఉందా? కంప్లీట్ బైబిల్ మరి ఈ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని 700 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఒక న్యూ టెస్టిమెంట్ మాత్రము 1500 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. భాగాలుగా అంటే సువార్తలుగా, మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, ఇవన్నీ కూడా చిన్న చిన్న పత్రికల్లా ప్రింట్ చేయబడినవి. మరి 1000 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. మనం వాడుతున్నటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్ ఎవరు తర్జుమా చేశారో మీకు తెలుసా? జాన్ విక్లిఫ్. ఎవరండి? జాన్ విక్లిఫ్. ఆ తర్వాత మనం చూసిన ప్రింటింగ్ బైబిల్ తర్జుమా చేసింది, అనేక భాషల్లోనికి నడిపించింది విలియం కేరీ. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకసారి అన్నీ మరి వాళ్ళు బైబిల్ తయారు చేసి ప్రతులన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరో వచ్చి ఆ ప్రింటింగ్ ప్రెస్ను తగలబెట్టారు. వి లాస్ట్. మళ్ళీ ఆయన శ్రమపడి, మళ్ళీ ఆయన మరి వాటన్నిటిని సిద్ధం చేసి మళ్ళీ బైబిల్ తయారు చేశారు. ఎంతగానో అది శ్రమపడినటువంటి ఫలితము మనం బైబిల్ మన చేతిలో ఉంది. తెలుగు బైబిల్ ఎవరు రాశారో తెలుసా మీకు? విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తి మరి బెంజమిన్ స్క్వైర్స్ అనేటువంటి అతను 1818లో ఈ తెలుగు బైబిల్ తర్జుమా చేశారు, దాన్ని ప్రింట్ చేశారు. కనుక ఈ బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలి? బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో నిబంధనలు ఉన్నాయి, మనల్ని ఆదరించే మాటలు ఉన్నాయి, కనికరించే మాటలు ఉన్నాయి, ఓదార్చే మాటలు ఉన్నాయి, ధైర్యపరిచే మాటలు ఉన్నాయి, మరి కన్నీరు తుడిచే మాటలు ఉన్నాయి, మన సర్వశరీరానికి రోగాన్ని స్వస్థపరిచే మాటలు ఉన్నాయి. కనుక ఆదరణ కలగటానికి ఆ మాటలు చదవాలి. ఇంకా బైబిల్లో ఏముంది? మనం దేవుని గురించి మనం ఎన్ని చెప్పినా అవి మన బుర్రలో ఉండవు. ఎప్పుడు అవి అచ్చు వేసి బైబిల్లో ఉన్నాయి కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క సర్వశక్తిని, ఆయన ఆల్మైటీ గాడ్ అని చెప్పడానికి మనకి ఈ బైబిల్ నిదర్శనం. కనుక బైబిల్ టెల్స్ అండ్ రివీల్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి మర్మాలన్నీ కూడా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఆర్ఆర్ మూర్తి గారు ఆయన సాక్షిలో చెప్తున్నటువంటి మాట, ఆయనను తెలుగు బైబిల్ని తర్జుమా చేయాలని ఆయనను అడిగారంట. ఆయన బైబిల్ చదువు వచ్చాడంట.
మనసులో ఒక ఆలోచన ఉంది. బైబిల్లో నేను చదివి తర్జుమా చేసేటప్పటికి బైబిల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా నేను వెతికి పట్టుకోవాలి అని అనుకున్నాను. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథము నేను తప్పులు చూడాలనుకుంటే బైబిల్ నా తప్పులు నాకు చూపించింది. సో బైబిల్ రివీల్స్ యువర్ సెల్ఫ్. నీ పాపం స్థితిని, నీ దౌర్భాగ్యం స్థితిని, నీ యొక్క స్థితిని, గతులను బైబిల్ గ్రంథం నీకు బోధిస్తుంది. వాట్ యు ఆర్, నీవేమై ఉన్నావో, దేవుడి దృష్టిలో ఏమై ఉన్నావో బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక బైబిల్ను నువ్వు చదవాలి, బైబిల్ని చదవాలి. సృష్టి యొక్క మర్మాన్ని బైబిల్ తెలియజేస్తుంది. రాబో దినాల్లో జరిగేటువంటి ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో, పరలోకంలో జరిగేవన్నీ కూడా మన బైబిల్ తెలియజేస్తుంది, విశుద్ధపరుస్తుంది, ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ ఉంది. కనుక మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి. కనుక ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పడానికి, తర్వాత కంటిన్యూ చేస్తాను. కానీ ఒక విషయాన్ని, ఒక చిన్న ఇలస్ట్రేషన్ నేను మీకు చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. ఒక వ్యక్తి భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని అంత భక్తి ఉంది, భయం ఉన్నది, చర్చికి వస్తాడు, కానుకలిస్తాడు, దైవికంగా బతుకుతాడు, పాపాన్ని దూరంగా జీవిస్తాడు, మంచి వ్యక్తి. ఆయన నీతిమంతుడుగా ఇక్కడ భూలోకంలో వ్యవహరించబడుతున్నాడు. పాపాన్ని అంతా కూడా, పాపమని ఏదైతే పిలువబడుతుందో దాన్ని అంతా కూడా తృణీకరించి దానికి దూరంగా జీవిస్తుంది. అయితే ఆయన ఒక రోజున చనిపోతే మనలో ఉన్నటువంటి ఆత్మ, శరీరం అయితే శిథిలమైపోద్ది, భూమిలో కలిసిపోతుంది. దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేర్ ఆర్ ఓన్లీ 2 డెస్టినేషన్స్ ఫర్ ద సోల్. ఆత్మ వెళ్ళేటువంటి 2 స్థానాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, మన క్రైస్తవులము సంఘానికి ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాం, మనకు తెలుసు. ఆ 2 డెస్టినేషన్స్ ఏంటి అంటే హెవెన్ అండ్ హెల్. 2 కూడా హెచ్చుతోటే స్టార్ట్ అవుతాయి. హెవెన్ కనుక అందరూ ఆయన చనిపోయినప్పుడు చుట్టూ ఆయన కుటుంబం, బంధువులు అందరూ చేరి ఈ ఆత్మ పరలోకం చేరింది, దేవుని దగ్గర చేరింది అని ఏడుస్తూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆత్మ వెళ్ళింది ఎక్కడికో తెలుసా? నరకం అనేటువంటి గేట్ దగ్గరికి వెళ్ళింది. గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ సాతాను ఆయనను ఆ యొక్క నరకానికి ఆహ్వానించుకుంటుంది. కానీ సాతాను మనం ఊహించినట్లుగా సాతాను లేడు అక్కడ. మన భూలోకంలో ఏమనుకుంటామంటే వాడు నల్లగా ఉంటాడు, రెక్కలు ఉంటాయి వాడికి, మరి వాడు చూడడానికి అసహ్యంగా ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ వాడు అక్కడ తెల్ల గుర్రాన్ని ఎక్కి తెల్లని వస్త్రాలు వేసుకున్నాయి. ఎందుకంటే వెలుగుదూత కదా, వాడు మోసం చేయడమే వాడి పని కదా. కనుక వాడు తెల్ల గుర్రాన్ని ఎక్కి తెల్ల వస్త్రాలు వేసుకొని ఈయన ఆహ్వానిస్తున్నాడు. ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను, ఇట్ ఈస్ రిటర్న్, ఆ బోర్డు రాయబడింది హెల్ అని. వాడు చెప్తున్నటువంటి మాట వెల్కమ్ టు హెల్ అన్నాడు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? నేను ఇక్కడికి రాకూడదే, నేను చాలా భక్తిగా జీవించాను, నేను నీతిమంతునిగా జీవించాను, పాపాన్ని అనుసరించుకొని జీవించాను, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే నాకు అదంతా తెలియదు. కానీ నీ క్రియలను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చాను, నేనేం నిన్ను బలవంతం చేయలేదు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. కనుక వాడిని లోపల తీసుకెళ్ళాను. ఆయన్ని లోపల తీసుకెళ్ళిన తర్వాత పెద్ద హాల్ ఉందండి. అక్కడేమో చీకటి కనబడట్లేదు, మనం అనుకున్నట్లు మంటలు లేవు, అక్కడ మనుషులు ఎవరు కనబడట్లేదు, ఎవరు కాలిపోవటం ఆయన చూడలేదు. చాలా పెద్ద హాల్ ఉందండి, అన్నీ ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, ధనం ఉంది, అన్నీ కూడా ఆ హాల్లో అరేంజ్ చేశాడు. అంతకంటే ముఖ్యంగా ఆహార పదార్థాలన్నీ చేశాడు. వివిధ రకాలైనటువంటి డ్రింక్స్ అక్కడ అన్నీ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ సాతాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు లోపలికి వచ్చావు కదా, ఇవన్నీ నీవే, నువ్వు అనుభవించు ఇప్పుడు అని అన్నాడు. నేను ఇవి అనుభవించలేను, నేను భూలోకంలోనే ఆశ్రయించుకున్నాను, నేను ఇప్పుడెందుకు ఇవి అనుభవిస్తాను అని అనుకున్నాను. కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఆ అపవాది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవన్నీ నువ్వు తృణీకరించావు బాహ్యంగా,
ఏంటంటే బాధ్యంగా అందరి ఎదుట నేను వీటిని విసర్జిస్తున్నాను, ఇవంటే నాకు ఇష్టం లేదని నువ్వు చెప్పుకున్నావు. కానీ నీ హృదయంలో అయ్యో నేను వాటిని అనుభవించట్లేదేంటి, అవన్నీ నాకు అందుబాటులో ఉంటే నేను అనుభవించట్లేదేంటి, నేను తాగట్లేదేంటి, నేను సినిమాలు చూడట్లేదేంటి, నేను అక్కడికి వెళ్ళట్లేదేంటి, ఇంట్లోకి వెళ్ళలేదేంటి, ఈ పాపం చేయలేదేంటి, అన్నీ అనుభవించడానికే కదా భూలోకంలో దేవుడు పెట్టాడు అని నేను నాలో నీవే నువ్వు మొదలు పెట్టావు. అది నీ హృదయంలో ఉంది. లోకము హృదయంలో నింపుకున్నాడు, కానీ బయటికి పెదవులతో నేను భక్తి, నీతిపరుడు, పరిశుద్ధుడిని అని చెప్పుకున్నాను. కనుక అవన్నీ చూపించిన తర్వాత వాడు అవన్నీ చూస్తూ 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 ఒక దగ్గరకు వచ్చాడంట. చివరికి వాడు నిలబడి నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావంటే వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మోసగాడిని, నేను అబద్ధికుడిని, నిన్ను మోసం చేయటమే నా పని, కాబట్టి నీకు ఇదే స్థలము అని చెప్పినప్పుడు వెనకాల ఉన్నటువంటి డోర్ తెచ్చుకుందాం. అక్కడి నుంచి వాడు నరకంలోకి పడిపోయాడు. అక్కడ మంటలు, అగ్ని ఆరదు, పురుగులు చావులు. కనుక దాహానికి ఒక చుక్క నీళ్ళైనను దొరకవు. శ్రమలు, పండ్లు కొరకటము, కన్నీళ్ళు, ఏడ్పు, కేకలు అక్కడ ఉన్నాయి. అక్కడ పడిపోయాడు. కనుక ఈ రోజున ఈ వర్తమానాన్ని విన్నటువంటి మనము ఏం చేయాలంటే, లోకము మన హృదయంలో ఉండకుండా ఆ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అంతా కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనకు ఆ పరలోక రాజ్యం లేదు. మనం పోయే దారి ఒకటే, ఈ విశాల మార్గంలోనే మనం పోతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ లోకంలో మనం ఇరుకైనటువంటి మార్గంలో, దేవుని మార్గంలో, యేసుప్రభు మార్గంలో మనం నడవాలి. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఈ లోకంలో ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ యువర్ విష్, ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఏది ఎన్నుకుంటావో అది నీకు స్వేచ్ఛనిచ్చాడు. కనుక ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. కనుక పరలోకంలో మనం వెళ్ళాలంటే ఇవన్నీ కూడా భూలోకంలో దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ సిద్ధం చేశాడు. కానీ అవన్నీ పొందుకోవడానికి మనకు ఆరోగ్యంగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ నేను అర్హుడిగా ఉన్నానా, నేను అర్హురాలుగా ఉన్నానా అని ఒక్కొక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని విన్నటువంటి వారందరూ రక్షణలోకి రావడానికి, పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని, వారసత్వాన్ని పొందుకోవడానికి మీరు కృపలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృప కలిగినటువంటి దేవుడు, దయాళుడు, క్షమించడం సిద్ధమైన మనసు కలవాడు. ఈ లోకంలో ఉన్న వాటినైనాను మేము ప్రేమించకుండా వాటిని తృణీకరించేటువంటి మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఆయన రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయండి. రక్షణలో ఉన్నటువంటి వారు నిత్య రక్షణ ఆనందంలో కొనసాగుటకు మీరు కృప చెప్పండి. నన్ను నిలబెట్టుకొని ఈ మాటలు సంఘానికి అందించడానికి ఒక పాత్రగా నన్ను వాడుకున్నందుకే మీకు స్తుతికి వందనాలు చెల్లిస్తూ, యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.